ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, పార్టీ చేసుకుని వచ్చేస్తున్నా. ఇప్పుడు ఎక్కడికి ఏ పార్టీకి ఏమి వెళ్ళొద్దు. సరేనైతే వెళ్ళను. చూసారా నేను అనగానే ఆగిపోయారు. అంటే నువ్వు వద్దంటే నేను ఆగిపోయానంటే నాకు భయం అనుకుంటున్నావా? అంతే కదా. చెప్పు ఎలా భయపడ్డాను? నీకు ఎలాగ భయం చెప్పనా? చెప్పు. నువ్వు నాకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 10 మందితో వచ్చావు. అవును. నిశ్చితార్థానికి వచ్చేటప్పుడు 500 మంది ఆగేసుకుని వచ్చావు. అవును. ఆఖరికి లగ్నానికి వచ్చేటప్పుడు ఊరందరిని చుట్టేసుకుని కూర్చున్నావు. అయితే నేను మాత్రం సింగిల్ గానే వచ్చాను. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. దండపెట్టుకో. ఎవరికి? ఎవరు దండపెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తావు నువ్వు. ఇగో నువ్వు నోరు పరుస్తున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? ఈ పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను. సరే గానీ త్వరగా వచ్చి. త్వరగా వచ్చేయడానికి నా దగ్గర ఏం టీఆర్ఎస్ గుర్తు లేదు, కనీసం టీడీపీ గుర్తు, సైకిల్ గుర్తు కూడా లేదు నా దగ్గర. త్వరగా వచ్చావనుకో నీకు బీజేపీ గుర్తు ఇస్తాను, లేట్గా వచ్చావనుకో కాంగ్రెస్ గుర్తు ఇస్తాను. ఇంకా నయం, సిపిఐ గుర్తు రాదు నీకు, అదృష్టవంతుడు. కారం పొడి ఏ కారం పొడి ఇక్కడ కిలో ఎంత? 1 కిలో 300. 20 కిలోలు ఇయ్యు. 20 కిలోలు ఎందుకు మేడం? 10 కిలోలు ఇంట్లోకి వాడనికే, 10 కిలోలు మా ఆయనకు వాడనికే. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 సార్ హౌ మచ్? 6 ఎంత? 20. గుడ్. ఎల్కేజీలో పడండి. ఇవ్వబడదా? ఇదేంటండి లావుగా ఉన్న వారికి అద్దెకి ఇవ్వకపోవడం ఏంటి? ఎందుకు లావుగా అయిపోతారు? బాగా తిందాం వల్ల. తర్వాత ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్లే మా స్లాబ్ ఇలా అయ్యింది.